అయితే థర్డ్ ఆల్రౌండర్ లేడు అనేటువంటి వాదన కూడా బాగా వినపడుతోంది. ఈవెన్ మహమ్మద్ కైఫ్ కూడా దీన్ని కోట్ చేశారు. సో దాని గురించి వాషింగ్టన్ సుందర్ ఉంటే బాగుండేది, కానీ మనకేంటంటే టీమ్ కాంపోజిషన్ వాళ్ళు ఒక రకంగా అనుకున్నారు. సో వాళ్ళు అనుకున్న ప్రకారం ఐ థింక్ వాషింగ్టన్ సుందర్ని ఫిట్టింగ్ చేయలేకపోయారేమో అని నాకు అనిపించింది. మీరు అన్నట్టు హర్షిత్ రాణా ప్లేస్లో వాషింగ్టన్ తీసుకుంటే చాలా కరెక్ట్గా ఉండేది టీంలో. సో ఇంతమంది బ్యాటర్స్లో ఓపెనింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు చేస్తారని అనుకుంటున్నారు? ఓపెనింగ్ విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే అట్ ది టైమ్ ఆఫ్ సెలెక్షన్ చెప్పేశారు ఏంటంటే అభిషేక్ శర్మ ఈజ్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్ ఇన్ ఇంటర్నేషనల్స్. అతనితో పాటు శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తాడు. సో శుభ్మన్ గిల్ సెలెక్షన్ మీద కూడా చాలా అసంతృప్తి ఉంది చాలామందికి, ఎందుకంటే శుభ్మన్ గిల్ టీంలోకి వస్తే సంజు శాంసన్ మే నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద టీమ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నేను ఆ కనెక్షన్ క్వశ్చన్ కూడా అడుగుతా సంజు శాంసన్ ది. ప్లీజ్ కంటిన్యూ. సో శుభ్మన్ గిల్ రికార్డ్ అంత గొప్పగా లేదు ఇంటర్నేషనల్స్లో. రీసెంట్లో ఐపీఎల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు, బట్ ఇంటర్నేషనల్లో డిసప్పాయింట్. అతను ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాడేమో అని చాలా మంది అభిప్రాయం. అతను రికార్డ్ కూడా అదే చెప్తుంది. బట్ జస్ట్ బికాజ్ హీ హ్యాడ్ వెరీ గుడ్ ఐపీఎల్, తర్వాత అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ప్రమోట్ చేస్తున్నారు. టెస్ట్లో, టీ20స్లో, వన్డేస్లో అన్నిట్లో అతను ఉండాలి అన్నట్టుగా. అంటే అతను నెక్స్ట్ ఇండియన్ సూపర్ స్టార్ అతనే కావాలి, ఎందుకంటే విరాట్ కోహ్లీ తర్వాత ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ సూపర్ స్టార్ని ఒకరిని తయారు చేసుకోవాలి, ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది తప్ప వేరే రీజన్ నాకు కనబడట్లేదు. స్ట్రిక్ట్లీ గోయింగ్ బై మెరిట్, శుభ్మన్ గిల్ మైట్ నాట్ ఫిట్ ఇన్ టు దిస్ థింగ్, ఎందుకంటే మీకు స్పెషలైజేషన్ ఉండాలి. శుభ్మన్ గిల్ అద్భుతంగా చేస్తున్నాడు, వన్డేస్లో కానీ టీ20 టెస్ట్లో కానీ ఈజ్ వండర్ఫుల్, మంచి రికార్డు ఉంది, బాగా చేస్తున్నాడు. ఈ ఫార్మాట్లో మనకి ఇంత ఛాయిస్ ఉన్నప్పుడు, శ్రేయస్ అయ్యర్ అనుకున్నాం, మన యశస్వి జైస్వాల్, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ ఎందుకు వచ్చాడో, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, వీళ్ళందరినీ పక్కన పెట్టి శుభ్మన్ గిల్ని అన్ని ఫార్మాట్లో ఆడించడం అదైతే నాకైతే అర్థం కాలేదు. ఎస్, ఇందాక నేను ఒక కనెక్టింగ్ క్వశ్చన్ అడుగుతాను సంజు శాంసన్ గురించి. ఒకవేళ ఈ మ్యాచ్లో కనుక టాప్ 11 ప్లేయింగ్ 11లో లేకపోతే కనుక సంజు శాంసన్ కెరియరే ఇక ఖతం అయిపోతుంది అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తోంది. సో కెరియర్ అంటే ఈ ఫార్మాట్లో కావచ్చు, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎప్పుడైతే శుభ్మన్ గిల్ ఓపెనింగ్గా వచ్చాడో, మీరు సంజు శాంసన్ మన గతంలో చూసాం, అతను చాలా వన్డేలు టీ20లు ఆడాడు, అవును, కానీ హీ నెవర్ టేస్టెడ్ సక్సెస్. కానీ గౌతమ్ గంభీర్ ఇప్పుడు కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అతను చేసింది ఏంటంటే సంజు శాంసన్ ఓపెనర్గా ప్రమోట్ చేశాడు. చేసిన తర్వాత అతను ఒక నెల తేడాలో 3 టీ20 ఇంటర్నేషనల్స్లో 100s కొట్టాడు. అదొక పెద్ద రికార్డ్. అది ఒక ఏడాది నెల తేడాలో 3 టీ20 100s కొట్టడం అనేది, అందులో ఇంటర్నేషనల్ 100s కొట్టడం. సో అలాంటి టైంలో తర్వాత ఒక సిరీస్ మొత్తం ఫెయిల్ అయ్యాడు, 5 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, వేరే విషయం. బట్ అతనికి ఎప్పుడైతే మనకు క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్లోనే హీ స్కోరింగ్ రన్స్, మిడిల్ ఆర్డర్లో 4లోనో 5లోనో అయితే అతనికి ఎక్కువ అవకాశాలు రావు, అతను అక్కడ ఫిట్ ఇన్ కాడు, ఈజ్ నాట్ ఎ ఫినిషర్. సో ఎప్పుడైతే శుభ్మన్ గిల్ వచ్చాడో, తర్వాత సూర్యకుమార్ బ్యాటింగ్ అట్ నెంబర్ 3 ఆర్ నెంబర్ 4, ఇంకా అతనికి అవకాశాలు తగ్గిపోతాయి, డెఫినెట్గా తగ్గిపోతాయి. రేపు పొద్దున శ్రేయస్ అయ్యర్ కూడా టీంలోకి వస్తే సంజు శాంసన్ మళ్ళీ 11లోకి బ్రేక్ అవ్వడం కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు జితేష్ శర్మ ఇస్ దేర్, హీఈస్ ఎ ఫినిషర్, అతను వికెట్ కీపర్ పెట్టుకుంటే అతను నెంబర్ 8లో నెంబర్ 7లో ఎక్కడైనా ఆడించుకోవచ్చు. సంజు శాంసన్ మీరు 6, 7, 8లో ఆడించుకుంటే ఉపయోగం లేదు, గతంలో కూడా ఆడిస్తే అతను ఆ రోల్కి సూట్ కాడు, అతను టాప్ ఆఫ్ ది ఆర్డర్లో బాగా ఆడతాడు. సో ఎప్పుడైతే గిల్ తెర మీదకి వచ్చాడో సంజు శాంసన్ తెర వెనక్కి వెళ్ళిపోయినట్టే అనుకోవాలి. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్, ఎందుకంటే వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ అతను. అయితే అతని సైడ్ నుంచి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ లేదు అతని దగ్గర. చాలా బాగా ఆడతాడు, కొన్ని ఇన్నింగ్స్, ఒక ఇన్నింగ్స్ బాగా ఆడితే 4-5 ఇన్నింగ్స్ అతను ఫెయిల్ అవుతాడు. సో క్రికెట్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమైన విషయం కదా, చాలా ముఖ్యం. అంటే ఈ ఫార్మాట్లో కన్సిస్టెన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ అట్లీస్ట్ ఓపెనర్స్గా ఆడేవాళ్ళు అట్లీస్ట్ 1-2-3 వాళ్ళకి టైం ఉంటుంది, కొంత సెటిల్ అవ్వడానికి, కొంత 1-2 ఓవర్లు చూసుకోవడానికి టైం ఉంటుంది. సో టాప్ ఆర్డర్లో ఆడే ప్లేయర్స్ ముగ్గురు కూడా వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడకపోతే టీంకి ఒక బేస్ క్రియేట్ చేస్తే ఏంటంటే తర్వాత బిగ్ హీటర్స్ వచ్చి కొడతారు. సో మరి సంజు శాంసన్ దాన్ని పూర్తిగా వచ్చే అవకాశాలు ఇవ్వలేదనడానికి లేదు, ఎందుకంటే గంభీర్ వచ్చిన తర్వాత ఆయన కంటిన్యూస్గా ఛాన్స్ ఇచ్చారు, కనీసం 10-12 టీ20s వరుసగా ఆడాడు. ఆడి కూడా అతను ఇంగ్లాండ్తో ఒక సిరీస్ జరిగింది, లాస్ట్ మనం ఆడిన సిరీస్లో 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, 5 మ్యాచ్లు కూడా బౌన్సర్లు కొట్టాడు. సో అతని తప్పు కూడా కొంత ఉన్నది, బట్ అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా ఆ డౌట్ అయితే ఉంది. అతని కెరియర్ మళ్ళీ టీ20 టీంలోకి అతను రావడం, అందులో ఇప్పుడున్న కాంపిటీషన్, బ్రహ్మాండమైన కాంపిటీషన్లో మళ్ళీ అతని టీంలోకి రావడం చాలా కష్టం. ఈవెన్ ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్ ఫిట్ అయ్యి అతను వస్తే రిషబ్ పంత్ కెన్ విన్ బ్యాక్ హిస్ ప్లేస్ ఇన్ టీ20 టీమ్ ఆల్సో. సో కొంచెం యాక్టివ్ పొజిషన్లోకి అతను వస్తే రిషబ్ పంత్
ఓకే. అయితే ఇండియా టీంలో మిడిల్ ఆర్డర్ ఎలా ఉంది? మిల్లెట్ బాగా బ్రహ్మాండం ఉంది. ఈ టీంకి తిరుగులేదు. ఎందుకంటే మీకు బోలంత మంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. మీకు సూర్యకుమార్ కానీ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మనకు తెలుసు T20 వరల్డ్ కప్లో ఎంత బాగా ఆడాడు. అతను ఎక్కడైనా ఆడగలడు. అక్షర్ పటేల్ క్యాన్ ప్లే ఎట్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 8 ఎక్కడైనా ఆడగల ప్లేయర్ అతను. అండ్ ఆల్వేస్ కంట్రిబ్యూట్ చేస్తాడు టీంకి. అక్షర్ పటేల్ కానీ, అలాగే శివం దుబే కూడా T20 వరల్డ్ కప్లో కొన్ని కీ నాక్స్ ఆడాడు. తర్వాత అతను కొన్ని బౌలింగ్ కూడా చేయగలడు. సో అతని గురించి చాలా ఇంపార్టెంట్ రోల్. అందులో ఇప్పుడు ఆ ఏషియన్ టీమ్స్ అన్నింటిలో స్పిన్నర్స్ బాగా ఉన్నారు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్.